పొగ తాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్‌కి కారకం. స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్జంప్షన్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. దేవుడు మహా చెడ్డోడు మా. అవునరా, నీలాంటి ఎదవని నాలాంటి ఎదవతో కలిపాడు అంతే. కరెక్టే. ఊరే ఏట్రా? పట్టుకోండ్రా. వదలండి. ఎవరా మీరు? పదండ్రా. ఇది ఇద్దరు మనుష్యుల మధ్య గొడవ కాదు, రెండు గ్రూపుల మధ్య వైరం. ఇది ఇప్పుడు మొదలైంది కాదు, ఎప్పుడు ఎలా మొదలైందో ఎవ్వరికీ తెలీదు. ఒక్కొక్కరు ఒక్కో కథ చెప్తారు, కానీ ఖచ్చితమైన కారణం మాత్రం ఇప్పుడున్న వాళ్ళకి తెలియదు. తెలిసిన వాళ్ళు ఇప్పుడు లేరు, కానీ ఒకటి తెలుసు, వాళ్ళు వీళ్ళని చంపుకోవడం, వీళ్ళు వాళ్ళని చంపుకోవడం, ఈ వైరం ఇలా ఎంతకాలం సాగుతుందో, ఎప్పుడు ఆగిపోతుందో ఆ కాలానికే తెలియాలి.
ఏంట్రా ఏం చేస్తున్నావు అర్థమవుతుందా? గొడవలకెళ్ళొద్దని ఎన్నిసార్లు చెప్పినా మాటినవేంట్రా? ఎవడో ఒకడిని చంపి ఏదో ఘనకారం చేసినట్టు సమరాలు చేసుకుంటున్నావు. వాడు మనోరోడిని చంపాడు రా, వాడిని ఎలా వదిలేమంటావు? ఎవడో చంపితే నీకేంట్రా? ఎవడో అంటావేంట్రా, వాడు మనోరోడు, పైగా మంచోడు రా పాపం. నువ్వురా. మంచోళ్ళకి సాయం చేయడం న్యాయమే, కానీ మనుషులు చంపడం నేరారా? అయినా వాళ్ళు ఊరుకుంటారా? ఊరుకోక ఏం చేస్తారా? రేయ్ చంపేస్తారా? చంపమను, వాళ్ళు నన్ను చంపేలోపు నేనే వాళ్ళని చంపేస్తా. ఛ మారవురా. సరే నాకు ఆకలేస్తుంది, వెళ్దాం పద. అరే నాకు కూడా రా. ఇదిగో తీసుకో. అరే నన్ను వదిలిపోతే నేను ఎక్కడికి రావాలరా? వద్దయ్యా, నన్నేం చేయొద్దయ్యా, అయ్యా నన్నేం చేయొద్దయ్యా, వద్దయ్యా వద్దయ్యా. సంతకం బెటరా. పొలానికి దారి కావాలని కంప్లైంట్ ఇచ్చావు కదరా, నీకు పొలమే లేదు, నీకు దారెందుకు? మళ్ళీ పొలం పోయిందని కంప్లైంట్ ఇస్తే ఈసారి నీ పెళ్ళాం కూడా ఉండదు. అన్నా
ఇది సరే వాడి సంగతి ఏంటి? ఎవడ్రా? ఆ శంకర్ గడన్నా వాడు మనోడి తల తీసేసి వాడు తల ఎగరేసుకుని తిరుగుతున్నాడు. ఎగరేని ఎగరేసిన తల తెగ నరుకుదాం. పదండ్రా. ఆ ఊరి వాళ్ళు చెరువు మాదంటున్నారు కదా. అంటే ఊరుకుంటామా? పౌరుషం లేదా? వదిలేద్దాం అలాగే. ఇంకా ఎంతకాలం ఈ ఊళ్ళో గొడవలు? మరి గొడవలు పడకుండా ఏం చేయమంటావయ్యా? మనం అందరం కొంచెం ఓపికగా ఉందాం. ఎవరిని వదిలేదు. ఆ చెరువు నుండి మనం నీళ్లు తీసుకుని తీరుతాం. ఆ చెరువు ఆ ఊళ్ళో సగం ఉంటే మన ఊళ్ళో సగం ఉంది. మన ఊళ్ళో పంచాయతీ ఎలక్షన్ తర్వాత ఆ చెరువు గురించి మాట్లాడుకుందాం. తప్పకుండా చేస్తాం. నమస్కారం. మహి లేదయ్యా. ఎక్కడికి వెళ్ళింది? తెలియదయ్యా. పారే నీళ్ళకి అడ్డుకట్టేయడానికి వాడెవడు? సరే మీరు వెళ్ళండి, నేను చెప్తాను. నమస్కారం. రే శంకర్, చెప్పయ్యా. నువ్వు వెళ్ళి ఆ పొలం సంగతి వాళ్ళ సంగతి చూసిరా. నీళ్లు వాడు అబ్బసొద్దు అనుకుంటున్నాడా అడ్డుకట్ట వేయడానికి? సరేనయ్యా, నేను చూసుకుంటా. అయినా నువ్వెందుకు వచ్చావు? మీరే రమ్మన్నారన్నాడు. వాళ్ళ మనుషులు నీకోసం వెతుకుతున్నారు. చాలా జాగ్రత్త. సరేనయ్యా, నేను చూసుకుంటాను. రే ఆగరా. అమ్మా మహి, ఆ బీరువాలో ఉన్న డబ్బులు తీసేవాడికి. ఎందుకు నాన్నగారు ఇలా పని పాఠాలు లేకుండా తిరిగే వాళ్ళకి డబ్బులిచ్చి పోషిస్తారు? పోనీరా, వాడు చిన్నప్పటి నుంచి మన ఇంట్లోనే పెరిగాడు కదా. సరే నీ ఇష్టం. సాయంత్రం అక్కడికి రా. అలాగే. తాగి అంతా ఖర్చు పెట్టకుండా జాగ్రత్తగా వాడుకో. ఈసారి నానియ్యమన్నా నేను ఇయ్యా. రేయ్, ఎవడ్రా చెరువు కట్ట కట్టేసేది? పెద్ద ఆయన గురించి తెలిసే చేస్తున్నారా? ఎవడ్రా నువ్వు? నీ పెద్ద ఆయన ఎవడ్రా? నీ పెద్ద ఆయనకి భయపడేవాడు ఎవరు లేరురా. పోరా పో.
నీకెన్నిసార్లు చెప్పినా గొడవలకు పోవద్దంటే పోతూనే ఉంటావా? పోతావా? ఈసారి పోతావా? ఆగు ఆగు. నీకు అసలు ఎన్నిసార్లు చెప్పాను బుద్ధిరా? ఆగురా ఆగు. ఎన్నిసార్లు చెప్పాను నీకు గొడవలకు పోవద్దని? గొడవలకు పడుతూనే ఉంటావా? ఆగు ఆగురా ఆగు. వెళ్ళొద్దని ఎన్నిసార్లు చెప్పాను? పోవద్దని చెప్పాను కదా. చెప్పరా బాబు, బుద్ధే కదా. ప్లీజ్ భయ్. అరే ఏంట్రా ఇది? మనకి ఇవన్నీ మామూలే మావా. టటడం. ఏంటవి ఇలా ఇవ్వు నాకు. నేను ఇయ్యా. వాడుకోద్దు, నాకివ్వు. నేను ఇవ్వ. ఇవ్వమన్నానా? ఇలా ఇవ్వు. మొత్తం నాకే ఇటు. మొత్తం నేనే తినేస్తున్నా. బానుకుడు ఇవ్వు. స్లోగా తినరా. దీనికైతే ముందే ఉంటావు కదా. మనం దేనికైనా ఫస్ట్. మహి తీసుకో. గజరాజు వస్తుంటే అడివంతా బెదిరింది, మృగరాజు వస్తుంటే అడివంతా బెదిరింది, గజరాజు మా బావను చూసి బెదిరింది. అది మా బావ అంటేనే. హాయ్ ఏరా బెబ్బిలి, నువ్వు ఒక్కడిగా ఉన్నావు? మా బావ ఊరెళ్ళాడు, నేను ఊరకనే ఉన్నాను. వాడున్నా మీరు చేసేదేముంది లేరా? అంతేలే. వారిని ఎంత మాట అన్నారా పొలిగా? ఉచిత సలహాలే కాదు, ఛ ఉచిత సమాధానాలు కూడా ఇవ్వకూడదు. ఛ దీనమ్మ జీవితం. పని చేయడం కాదురా, పని సరిగ్గా చేయడం నేర్చుకో. అలాగేనయ్యా. నీరెప్పుడు పెట్టాలో, ఎరువు ఎప్పుడు వేయాలో తెలిస్తే సరిపోదు. వరెప్పుడు కొయ్యాలో తెలియాలి, అప్పుడే ఫలితం దక్కుతుంది. అన్ని వేళలో మనవి కావు, అవతల వాళ్ళు ఏమి తక్కువ కాదు. వీని పని బాగుందిరా. వచ్చాడు చూడు. ఎరా ఏం చేస్తున్నారు? ఏం లేదురా, మామూలుగా కూర్చున్నాం. అలా కూర్చున్నాం. నా అరిగాడేడి? వాని వేషాలు చూడు, చూడలేకపోతున్నాం రా.
ఏం చేస్తున్నారా? చూసినావారా పడిపోయింది. ఆహా ఆ, ముందు వెనక చూసుకోరా. అబ్బా అదేరా తిరిగి చూసాకే చెప్పురా పడిపోయింది. వాడికి. రేయ్ పడింది అమ్మాయి కాదురా, పడింది నీకు. వెనకాల చూసుకో, చెట్టు చినిగింది. నేను స్కూల్కి వెళ్ళను, నేను స్కూల్కి వెళ్ళను, నేను స్కూల్కి వెళ్ళను. ఏమైంది విష్ణునా? పిల్లోడు ఏడుస్తున్నాడు. చూడరా బాను, పిల్లగాడు స్కూల్కి వెళ్ళమంటే వెళ్తలేడు. జర నువ్వన్నా చెప్పరా. సరే ఉండు, నేను చెప్తాను. నాకు ఏరా చిన్న, దా నేను తీసుకెళ్తాను బడికి. సరే నువ్వు నేను తీసుకెళ్తానులే. నాకు అమ్మ కావాలి, అమ్మ కావాలి, అమ్మ రేయ్ కావాలి. చూడరా వీడు బడికి పోనంటున్నాడు. దా పట్టుకో. ఇట్లా కాదురా మామ, నువ్వు సైకిల్ది అన్న, నువ్వు బ్యాగ్ అన్నా నువ్వు స్కూల్కి వెళ్ళను, నేను ఎక్కను. రే స్కూల్ దగ్గర బోల్డెన్ చాక్లెట్లు ఉన్నాయి. పద నువ్వు ఎక్కు. ఎక్కను, నన్ను వదిలేయండి. నాకు అమ్మ కావాలి, వదిలేయండి నన్ను. ఐస్ నోస్ ఇయర్స్. రే ఆ పిల్లని చూడరా ఎంత చక్కగా స్కూల్కి పోతుందో. నీకేమైందిరా? How many sense of organs? 5. Then what is the Eyes, nose, ears, tongue. 5. నమస్కారం టీచర్. నమస్కారం అండి. ఏంటి బాను వీడిని నువ్వు తీసుకొచ్చావు? ఇప్పటికే చాలా లేట్ అయింది కదా. వీడు బడికి రావట్లేదని కొట్టారంట. ఏదో వాళ్ళ నాన్నొచ్చి మా పిల్లడు సరిగా చదవట్లేదని కంప్లైంట్ ఇస్తే కొట్టా. అయ్యా అట్లన్నారా? పెద్దోళ్ళు అంటారు మేడం, పట్టించుకోవద్దు. సరే సరే వచ్చి కూర్చోరా. కొద్దిగా జాగ్రత్త చూసుకోండి మేడం. సరే నమస్తే. వస్తాను మేడం. ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమః. ఓం అవ్యక్తాయ నమః. ఓం శ్రీ శ్రీనివాస. దేవుడా, ఆ శంకర్ గాడి నా చేతికి దొరికేలా చూడు. ఓం లక్ష్మీపదయే నమః. ఓం వరప్రదాయ నమః. అనామకాయ నమః. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే. దేవుడి దగ్గర కోరుకున్న కోరికలన్నీ తీరుతాయమ్మా. అన్నీ తీరవురా. ఆ కోరిక నెరవేరాలని బలంగా అనుకోవాలి. అప్పుడే అది జరుగుతుంది. నాది అలాంటి కోరికే. ఖచ్చితంగా జరిగి తీరుతుంది. నా తమ్ముడిని చంపిన వాడిని నా చేత్తోనే చంపి వాడి ఆత్మకు శాంతిని కలిగిస్తాను. అప్పుడే ప్రశాంతంగా నిద్రపోతాను. డబ్బులు ఇవ్వలేదట్రా? ఆయన ఎంత అడిగినా డబ్బులు ఇవ్వట్లేమో వాడు. ఇది ఇటుకో. పువ్వు నా చెవిలో పెట్టేట్రా? పూజా ఫలం బావా. మొక్క ఆయనకి కొబ్బరి మొక్క మనకా? బావా అదో డౌటు. అడుగు బామ్మరిదే. జనాలందరూ ముక్కేసుకుంటున్నారు కదా, అందరు కోరికలు తీరుతాయంటావా? ఓరి నీ చేతిలో నా చెప్ప. మంచోడైనా చెడ్డోడైనా మంచి జరగాలని కోరుకునే కోరికలే నెరవేర్తారా? నీకు అన్నీ తెలుసు మావో, నువ్వు దేవుడు మావా. ఎవర్రా కొత్త అమ్మాయి? అడుగుదాం. దాన్నేముంది? చెప్తే పేరు చెప్తుంది, లేకపోతే పోయేదేముంది మామ. చూడు మామ. బాగుంది కదరా మామ. ఎవర్రా కొత్తగా ఉంది? అరే ఎవర్రా మెరుపుతీగా? మన ఊర్లో ఎప్పుడు చూడలేదు. కొత్త పిల్లరా మామ. నీ అబ్బా, అది కొత్త పిల్లనా పిట్ట పిల్లనా అని నేను అడగలే. అది ఎవరిది అని అడిగినా. అది ఎవరైనా కానిరా, అది మాత్రం నాదే. నువ్వు నన్నెందుకు కుట్టావురా? నీకు తెలియకపోతే వదిలే. తిక్క తిక్క సమాధానాలు ఇవ్వకు. కానీ దాన్ని పట్టుకొని ముత్తాడాలని ఉందిరా మావా. ఏంట్రా ఆ కొత్త అమ్మాయిని అలా చూస్తున్నా? అదేం కాదురా బాయ్, ఏదో కొత్త అమ్మాయిని చూసిన అంతే. అయినా అప్పుడే ఫ్యాక్టరీ నుంచి మంచిగా తయారై వచ్చిన. కానీ దాని అమ్మ బుట్ట బొమ్మలా ఉందిరా. అబ్బబ్బబ్బబ్బా, ఏం చెప్తున్నావురా? అవునరా బాయ్, లైటింగ్ కొట్టినా. ఇంకెన్నాళ్ళు మీతో తిరగాలరా బాయ్. దాన్ని పడేస్తా, పెళ్ళి కూడా చేసుకుంటా. అమ్మాయిని తర్వాత పడేద్దు కానీ
ముందు తాయి పడిపోకుండా ఇంటికెళ్ళటం నేర్చుకోరా. అరే మీ అందరు ఉన్నారు కదరా నన్ను ఇంటికి తీసుకెళ్ళి వదిలేయడానికి. అప్పుడు మాకు పెళ్ళి అవుతుంది కదరా, మాకు కుదరదు. మా జీవితాంతం నువ్వు తాగి పడిపోతే నీ ఇంటికాడ దింపడమేనా? మా వల్ల కాదు. నీ సావును సావు. హే ఉండరా, నాకు నా శంకర్ గాడు ఉన్నాడురా, కింద పడ్డా పాడ మీద పడ్డా మోసుకెళ్ళడానికి. ఉంటాడురా, ఉంటాడు. వాడికి కూడా ఎవరితో ఒకరిది రాసిపెట్టి ఉంటుంది కదరా. ఆపండ్రా మీ గోల. ప్రశాంతంగా తాగుతుంటే ఈ పెళ్ళి చావు గోల ఏంట్రా? చిన్న చిన్న వచ్చేసా. మామ రే మెల్లగరా, జాగ్రత్తరా. కూర్చోబెట్టండి, కూర్చోబెట్టండి. కొట్టరా, నువ్వు కొట్టరా, ఎవడో కొట్టరా, కొట్టరా, కొట్టండి, ఎవడో కొట్టండి. నువ్వే కొట్టు. తప్పకుండా దొంగ సచ్చి నా కొడుకులు నా కొడుకుని అరుగు మీద పడుకోబెట్టేసి వెళ్ళిపోయినారు. వీళ్ళకి సిగ్గు లేదు, శరాలు లేవు, బుద్ధి లేదు. నా కొడుకుని మొత్తం నాశనం చేసినారు. పద పద లోపలికి. ఇలాంటి చెత్తనా కొడుకులతో ఫ్రెండ్షిప్ చేయకరా. నేను చెప్పిన పని ఎక్కడ దాకా వచ్చిందిరా? మీరు చెప్పినట్టు గమనిస్తూనే ఉన్నానన్నా. ఎప్పుడు వాడి చుట్టూ మంది ఉంటూనే ఉన్నారు. ఎప్పుడు ఆ ముగ్గురు నలుగురు కలిసే తిరుగుతున్నారన్న. ఎక్కువ సమయం ఆ చెట్టు కిందే ఉంటున్నారు, బయటకు రావడం లేదు. అలాగే గమనిస్తూ ఉండు. వాడొక్కడే ఊరి బయటికి రాగానే వెంటనే చెప్పు. వాడిని నా చేత్తోనే ముక్కలు ముక్కలుగా నరుకుతాను. అలాగే అన్నా. బావా రారా బామ్మర్దే. నువ్వు పిలిస్తేనే రాపడమే బావా. 3 4 5 6 7 8 బావా ఎక్కడాడుతున్నావా? ఏదిరా ముగ్గులేస్తున్నా? కూర్చో. ఏట్రా ఊర్లో విషయాలే? అమ్మయ్యా సెట్ అయిందిరా కరెక్ట్గా. 13. ఏట్రా విషయాలు? ఏముంది బావా, బావా పేకలో ఎన్ని ముక్కలు బావా? 52 ఉంటాయరా. నీ యవ్వ, నాకు 13 ముక్కలేసి మిగతా ముక్కలన్నీ నువ్వు దొబ్బేస్తావా? ఇంటి దగ్గర చికెన్ ముక్కలు దొబ్బేస్తావు, ఇక్కడ పేక ముక్కలు దొబ్బేస్తావు, అన్ని ముక్కలు నువ్వే దొబ్బేస్తావు. నీ రాని పక్కన నా జోకరు, అందుకే నేను నిరుపప్పు అంటారా. తీసుకో ముక్కలు తీసుకో, ముక్కలు తీసుకో. మరేట్రా ఊర్లో విషయాలే? ఏముంది బావా, ఇప్పుడే రచ్చబండి దగ్గర మీటింగ్ జరిగింది. అబ్బో చాలా బాగా జరిగిందిలే. ఆహా అవునరా, ఈ ఊర్లో విఐపి ఎవరురా? నువ్వే కదా. అలాంటప్పుడు ఆ మీటింగ్ నన్ను పిలవాలి కదా. అనుకో, ఇలాంటి మీటింగ్లకి నీలాంటి యాప్రాసి, సన్నాసి, సోంపేరి, పిసనారి, జఫాలాంటి పిలవకూడదని ప్రెసిడెంట్ గారు చెప్పారండి బాబు. నాకు మాత్రం ఏం తెలియదు మరి అది. మొక్కలు తీసుకోమ్మా, మొక్కలు తీసుకో. నమస్కారం ప్రెసిడెంట్ గారు. నమస్కారం అండి. బాబు ఆగు. నన్ను ఎందుకు పిలిచిందో ఏమో, ఐ లవ్ యూ చెప్తుందేమో. ఈ పట్నం అమ్మాయిలు ఇంత తొందరగా పడతారు అనుకోలేదు. మనల్ని చూడగానే పడిపోయినట్టుంది. నారిగా
నీ ఫేసే ఫేస్ రా, నువ్వు మన్మధుడు హే. ఇప్పటికిప్పుడు ఈ పిల్ల పెళ్ళి అంటే మా అమ్మ ఏమంటుందో ఏమో. ఏ అబ్బాయి నిన్నే. చెప్పండి. చున్నీ. ఆగండి, నేను తీసిస్తాను. యూ ఇడియట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్. చందమామ రావే కోటరిచ్చి పోవే, చందమామ రావే కోటరిచ్చి పోవే. రేయ్, ఆ లైట్ బంద్ చేసి పండుకోండిరా. రేయ్, వీడికి ఎక్కువైందిరా బాబు. రే, అది లైట్ కాదురా, చందమామరా, చందమామ. అవునరా మామ, చందమామని ఎంత అందంగా ఉంటే చందమామ కూతురు ఇంకెంత అందంగా ఉంటుందిరా. మనకు వరుసే కదరా. వరుసే ఎక్కడుందో నా చందమామ కూతురు. నాకు తెలుసు. నీకు తెలుసా? ఎక్కడుందిరా? మొన్నే కదరా తనకి చున్నీ ఇచ్చా. తను స్మైల్ కూడా ఇచ్చింది. ఇద్దరం ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకున్నాం. ఏమిటో. ఒరే బామర్దే మొక్కై తీసుకో బావా. ఏసా బామర్దే ఒలుక్కేసుకో. ఏసా బావోయ్, ఆడికి ఏదైపోయింది బావోయ్. ఏరా, లవ్వులు గివ్వులు అంటే చాలా అమ్మాయిల చుట్టూ తిరుగుతున్నావు. మొన్న అక్కడికి వెళ్ళావు, ఈరోజు ఏమో వేరే కాడ నుంచి వచ్చావు. అంతమందిని లవ్ చేస్తావు ఏంటి? ఎక్కడ అమ్మాయిలు ఉంటే ఎక్కడ కనబడుతున్నావు? లవ్ మావా, లవ్. లవ్వా? సిగ్గుపడకుండా విషయం చెప్పురా. నువ్వు చేయొచ్చు కానీ నేను చేయకూడదా? ఆల్ ద బెస్ట్ రా. సరే కానీ ఇంతకు ఎక్కడరా మామ? నువ్వే కదరా ఎక్కావు. రే, నువ్వే కదరా తీసుకుపోతున్నావు. అరే మూసుకొని పోరా. అరే, ఈడిదాకా తెచ్చి ఈడు వదిలేస్తే నిన్ను ఎడుకోవాలరా. మూసుకొని వెనక తిరిగి చూస్తే వచ్చిందర కనిపిస్తుందిరా. రే, ఎవర్రా అది? మాకు తెలుసులే. పూజారి గారు, ఇవి దేవుడి పాదాల దగ్గర పెట్టి ఇవ్వండి. నీ నామధేయం? మహి. నీ నామధేయం? భాను. ఓం సహస్రదీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్స భూమిం విశ్వతోర్వా అత్యతిష్ట దశాంగుళం పురుష ఏవేదాంగం సర్వం యద్భూతం యచ్చ భవ్యం. ఇదిగో అమ్మా ప్రసాదం. ఎందుకు తీసుకొచ్చారు ఎక్కడికి? బయటికి వెళ్ళే పని ఉందిలేరా. ఇక్కడ కూర్చుందాం.
ఏ శంకర్ చెప్పరా ఏంటి? నాకెప్పటి నుంచో ఒక డౌట్ రా. ఏంటి? అడుగుదాం అనుకుంటున్నా, అడగనా మరి? అడిగేంటి? వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న బంధం ఫ్రెండ్సా, లవర్సా, లేదంటే ఇంకేమన్నా ఉందా? రేయ్, వాళ్ళిద్దరు చిన్నప్పటి నుంచి లవ్రా. వాళ్ళని మనమే ఒకటి చేయాలి. జరిగే పనేనా? ఎందుకు జరగదు? నా ప్రాణం అడ్డు పెట్టిన వాళ్ళిద్దరిని ఒకటి చేస్తా చూడరా. వీడికి దేవుడు అంటే భక్తి లేదు, మనిషి అంటే లెక్కే లేదు. వీడికి ఎందుకు ప్రసాదం? నువ్వు సైలెంట్గా ఉంటావా? రండి వెళ్దాం. మీరు వెళ్ళండి, నేను వస్తా. వీడిక్కడ తండానికి ఎవడున్నాడో ఏమో, ఆ పని చూసుకొని వస్తాడు. పద పోదాం, టైం అవుతుంది. రేయ్, ఏంట్రా? ఏం లేదు మామ. రేయ్, నీ లవ్వర్ పోతుందిరా. లవ్వర్ పేరు తెలియకుండా లవ్వా? అంత లేదు మామ. అక్కడి నుంచి నో రియాక్షన్. వీడే లవ్ అని తెగ ఫీల్ అవుతుండు అంతే. అదేం కాదురా మామ, అమ్మాయి కూడా నేనంటే ఇష్టమే. అవునా? అయితే వెళ్ళి పేరు కనుకోరా పోరా. పేరే కదరా, ఇలా వెళ్ళి అలా కనుక్కొని వస్తా. పోరా పో. ఎక్స్క్యూజ్ మీ, ఏం కావాలి? అది పర్లేదు, ధైర్యంగా అడుగు. ఏం కావాలి? ఏం అడిగినా ఇస్తావా? ఇస్తా. ముందు నువ్వు అడిగేదాన్ని బట్టి ఇవ్వాలా కొట్టాలో అప్పుడు తెలుస్తా. ఏమొద్దు కానీ నీ పేరు చెప్పు చాలు. నా పేరు ఒకటి చాలా, మా ఇంట్లో వాళ్ళ పేర్లు కూడా చెప్పాలా? ఇంట్లో అందరి పేరు చెప్తారా? చెప్పండి. అయితే జాగ్రత్తగా విను. మా అమ్మ పేరు నాగాలక్ష్మి, మా నాన్న పేరు వెంకటేశ్వర్లు, మా బామ్మ పేరు మంగతయారు. ఏంట్రా, ఆ పిల్ల పడిపోయిందా? ఏమోరా, పడిపోయినట్టే ఉంది. అంతే, అందరి పేర్లు చెప్పాను కదా. నేను వెళ్ళిరానా? బాయ్ బాయ్. ఏంట్రా చెప్పిందా? రే, నేను వెళ్తే పని కాకుండా ఉంటుందారా? ఏమనుకున్నారా? బిల్డప్ ఆపి ముందు అమ్మాయి పేరు చెప్పరా. రే, బిల్డప్ కాదురా, మీరు ఉత్తే అమ్మాయి పేరే కనుక్కోమన్నారు. నేను వాళ్ళ ఇంట్లో ఉన్న అందరు తాత, అమ్మమ్మ, నాన్న అందరి పేర్లు కనుక్కొని వచ్చిన. అలాగా? నువ్వు చాలా గ్రేట్ రా మామ. సొల్లు కబుర్లు ఆపి పిల్ల పేరేంటో చెప్పు. పిల్ల పేరా? అది పిల్ల పేరు ఏంట్రా? అరే నిజంగారా మామ, ఏదో చెప్పింది గుర్తొస్తలేదు. ఏమయ్యా, ఈ ఊరి పరిస్థితి నేను విన్నది నిజమేనా? నిజమే సార్. ఇక్కడి వాళ్ళకు తినడానికి తిండి లేకపోయినా పగలకు ప్రతీకారాలకు మాత్రం పదవలేదు. అయితే గొడవలని మన వరకు రావా? ఎందుకు రావు సార్, వస్తాయి. ఎఫ్ఐఆర్ నోట్ చేయడానికే. కేసులు మాత్రం తేలవు. ఏదైనా పెద్ద ఆయన దగ్గరికే పోతారు. పెద్ద ఆయన? ఊరికి తూర్పు పడమర దిక్కులు ఎలాగో మంచికైనా చెడుకైనా వీళ్ళకు పెద్ద ఆయనే దిక్కు. చేర్స్ బావా. చేర్స్. 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 బావా, బావా నువ్వు పాడు బావా. నువ్వు చాలా బాగా పాడతావు బావా. అరే బావరే, పాడరా రే, పాడరా. రే బావా. అరే బావా, అరే నీ అవరే బావా, లెగు బావా. బావా లెగు. లెగు బావా. బా ఇస్తావా? అడిగింది ఇస్తావా? ఇస్తావా? చెప్పు, ఇస్తావా? రా బావా, పులి బెబ్బులి, పోతావా? పో. వాళ్ళకు కళ్ళు నెత్తికెక్కే సార్. వెళ్దాం పదండి సార్. పో పొరరే.
ఎరా, పోలీసులు పోలీస్ స్టేషన్లో కాకుండా బయట కూడా తిరుగుతున్నారంట. నువ్వేమన్నా చూసావరా? చూశానన్నా. ఎప్పుడురా? అదే అన్న, దీపావళి పండుగ చేసుకున్నప్పుడు ఇళ్లపై నిప్పులు పడి ఆర్పేస్తుంటారు కదన్నా, అప్పుడు వచ్చారన్నా. అన్నా, ఇంకా మనం జాతర చేసుకుంటున్నప్పుడు మన అయ్యగారిని ఎవరో ఏమో చేస్తారని సెక్యూరిటీగా వస్తారు చూడు, అప్పుడు చూసా నన్ను. ఈరోజు ఆదివారం కదన్నా, ఇంట్లో చికెన్ తెమ్మని ఉంటారు, అందుకే వచ్చి ఉంటారు. ఇక్కడ రా. అలా కొడుతున్నావేంట్రా? ఏంట్రా పోలీసులంటే అంత వేటకారమా? అంత నవ్వలాటగా ఉందా? మా మీద జోకులేస్తే నవ్వొస్తుందా? నువ్వు భయపెడితే భయపడడానికి నీ కింద పనిచేసే పను అని అనుకున్నావు బే? పోలీస్ పోలీస్ కాల్చి పడేస్తా నా కొడక. తగ్గు మీ అందరికి పోయే టైం దగ్గర పడింది. జాగ్రత్త. ఎందుకు భయపడాలి మావా? పోలీసుడికి మనం ఎందుకు భయపడాలి మావా? ఇక్కడే ఉంటాం, ఇలాగే ఉంటాం. మామ పులి బెబులి, మా బావ పంచే చూసారా బావా? ఆ పోలీసుడు ఎవడు బావా? వాడికి నచ్చలేదని మనం తాగడం మానేయాలా? వాడికి భయపడి మనం రోడ్డు మీదకి రావడం మానేయాలా? అసలు ఈ పోలీసుడు ఎవడు మావా? ఎందుకు వదిలేదు మావా? కత్తి పొదురు కంటే మాట పొదురు మావా. ఇదిగా వాడిని ఎంత మాట అంటాడు మావా నిన్నాడు. ఇదిగా పట్టుగా, ఇదిగా ఒక్క పేటుకు తలక తెగబడిపోవాలి కొడుకుని. నన్ను కదా ఇక ఏటంటే ఇలా వేస్తే మనిషి అయినా మారిన రెండుగా తెగాల్సిందే బావా. నిన్నెవడన్నా ఏమనంటే నేను ఊరుకుంటాను బావా. ఇదిగా నరికేనా వేసే బావా. బావా నన్ను కొడతాడు బావా. బావా 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 నీకు అర్థం కావట్లేదు బావా. ఏంటే మళ్ళీ ఇట్లా వస్తావు అట్లా వెళ్ళిపోతావు? మళ్ళీ ఎప్పుడు వస్తావు? వస్తుంటానులే మావా, ఎక్కడికి పోతాను? అదిగో నీ కారు కూడా వచ్చింది, జాగ్రత్త. వెళ్ళొస్తా మావా. ఆగురా. ఆగు. పట్టుకోరా. ఆగు నిన్నే. ఆగురా. ఆగు. ఒరే ఆగండ్రా. ఎంతసేపు అయింది? బాగా వెయిట్ చేయించానా? అవును, ఎగ్జామ్ ఎలా రాశావు? నువ్వు బాగానే రాసుంటావులే, నాకు తెలుసు. ఎందుకలా ఉన్నావు?
ఎగ్జామ్ బాగా రాయలేదా? పర్లేదులే, నెక్స్ట్ టైం అటెంప్ట్ చేయి. నేను ఆలోచించేది ఎగ్జామ్ గురించి కాదు, నా బాధంతా. మరి దేని గురించి? వీడా వాళ్ళని వదిలేటట్టు లేడు. జాగ్రత్త అని ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోవట్లేదు. వీడి ఆవేశాన్ని ఎలా తగ్గించాలో నాకు అర్థం కావట్లేదు. పద. ఒరే బామ్మరిదే, తాగలేక తాగుతున్నాను రా, తాగకుండా ఉండలేకపోతున్నాను రా. అవును బా, ప్రతిరోజు అప్పు చేసి తాగాలంటే కష్టమైపోతుంది బా. మన ఊర్లో బొత్తుగా స్పాన్సర్లే కరువైపోయారు. ఎందుకు లేరు? మన ప్రెసిడెంట్ గారు లేరేట్రా? ప్రెసిడెంట్ గారు ఎందుకు తాగుతావేట్రా? ఊరుకోరా అని తెరువులు మేట్రా, వెనక తిరిగి తాగమా. అంతే బావ. ఏంటన్నా అలా వదిలేసావు? చా, ఎన్నిసార్లు ట్రై చేసాం, వాడు దొరకడెందుకురా? ఏయ్, ఈసారి ఎలాగైనా సరే వాడిని వేసేయాలిరా. ఈసారి మిస్ అయితే పెద్దోడు చంపేస్తాడు మనల్ని. ఈసారి వాడు దొరకాలి, వేసేయాలన్న వాడిని. బా భలే నలుపుకుంటున్నారు బావా. ఎలాగన్నా? చా, అన్నా, ఆ చిన్నబాబు కూడా ఒంటరిగా దొరికాడన్నా. వాడిని వేసేయడానికి ఇదే కరెక్ట్ టైం అన్నా. ఇంకెందుకురా ఆలస్యం, వెళ్ళాడు తల తీసుకురండి. అలాగే అన్నా. పదండి. ఒరే, దీనాకులు దానాకులు ఒకలాగా ఉన్నాయి కదా, మరి అదేం చెట్టురా? అది చిన్న చెట్టే. చెప్ప ఎందుకంటే బా? ఓహో, అదే టెంకాయ చెట్టు బా. రన్నింగ్ వచ్చా? అంతకు మించి అయితే పరిగెత్తు. లెగు బావా, లెగు. బావా, వాళ్ళు మన కోసం కాదు బావా. నమస్కారం ప్రెసిడెంట్ గారు. నన్ను పరిగెట్టిస్తావా? రేయ్, తీసుకురారా. బాబు,
రేయ్ ఎక్కడికి రా? అన్నా నా కళ్ళ ముందే మీపై కత్తి దూశాడు. వాళ్ళని ప్రాణాలతో బతకనివ్వకూడదన్నా. వద్దురా వద్దు. మనకు కావాల్సింది ఆవేశం కాదు, ఆలోచన. నన్ను ఆపకన్నా. నాలో ఆవేశం మరిగే రకం వాళ్ళ చావును కోరుకుంటుంది. వాళ్ళు దొంగ దెబ్బ తీయడానికి అలవాటు పడ్డారు. మనం ఎదురు దెబ్బ తీద్దాం. ప్రాణభయంతో పరుగులు పెట్టేలా చేద్దాం. నువ్వు చెప్పింది నిజమే, కానీ ఇది సరైన సమయం కాదు. తొందరపడకు. వాళ్ళ కత్తులకు కసిగా సమాధానం చెప్దాం. మన కత్తులు పదునేంటో రుచి చూపిద్దాం. అంతవరకు ఇక్కడ జరిగినది ఎవరికి తెలియనీకు. పెద్ద ఆయనకి ఈ విషయం తెలిస్తే బాధపడతాడు. చేసే పని మీద గురి లేకపోతే ఇట్టాకే జరుగుద్దిరా. వీడి బాధ 4 నిమిషాలు, నా బాధ 40 ఏళ్ళురా. వాడి తల తీసుకొని రమ్మంటే తల దించుకున్నారేంట్రా? చేతికి దొరికిన వాడిని వదిలేశారు కదరా చెత్తనా కొడకలారా. కత్తి పట్టాలంటే కండబలం చాలు, వేటి వెయ్యాలంటే గుండె బలం కావాలి. ఫు, ఆపరా. నీ ఏడుపు నాకు వినిపిస్తాంది. వాడి చావు నాకు కావాలి. ఆ అరుపు ఇక్కడ వినబడాలా? అరే, నీకు చెప్పింది హరికథ కాలక్షేపం కాదురా, తల ఊపుకుంటూ పోవడానికి. ఈసారి వాడు తల తేకపోతే మీలో ఏ ఒక్కడూ మిగలడు. కోటి గుర్తుంచుకో, పగలో రాత్రి వాడికి రోజు లెక్క, పగవాడు చేస్తేనే మనకు రోజు లెక్క. ఏంద్రా అలా చేసావు? నేనేం చేసినారా? చేసి కొట్టే కదా తాగింది, మీరు కూడా తాగండి. దీని గురించి కాదు బే, అమ్మాయి గురించి. నువ్వు నిజంగా సూపర్ మామ. నువ్వు పెద్ద హౌలాగాడు, పాగలగాడు అనుకున్నా. నువ్వు సూపర్ మామ. అంత ఈజీగా పడేసావేంట్రా? ఏదో చేతిలో చాక్లెట్ పెట్టినట్టు. అమ్మాయిని చూస్తే తెలివైన దానిలో ఉంది. ఒక్క పిట కథ చెప్పంగానే లట్టుకున్న నీకు పడింది ఏంద్రా? తింగర బుచ్చి, నువ్వు ఏమైనా సూపర్ మామ. రే, మరి ఏమనుకున్నారా? నేనంటే ఈ అమ్మాయి ఏంట్రా? ఏ అమ్మాయి అయినా పడాల్సిందే. నువ్వు సూపర్ రా. నువ్వు సూపర్ రా. సూపర్ నువ్వు. వాడు పోతున్నాడు. ఎక్కండి. తప్పించుకోకూడదు. వీడు వాడు కాదురా. ఆగండి ఆగండి. అయినా వాడి ఫ్రెండే కదన్నా. ఎక్కడి నుంచి వస్తున్నావురా? ఎక్కడి నుంచి వస్తాం మీకెందుకు? జరగండి. అన్నడితే చెప్పవేంట్రా? మర్యాదగా చెప్తావా లేదా? ఆగరా, నువ్వు వెళ్ళు. రే, వాడికి చెప్పు టైం దగ్గర పడిందని. ఎన్ని రోజులు దొరకకుండా తప్పించుకొని తిరుగుతాడరా.
వాడెప్పటికైనా నా చేతుల్లోనే చస్తాడు. అదేంటన్నా చేతికి దొరికినోని వదిలేశావు? వీణ్ణి చంపితే ఏమొస్తుందిరా? వాణ్ణి, ఆ శంకర్ గాడిని చంపాలి. ఈయన్ని చంపితే వాడు పరిగెత్తుకుంటూ వచ్చాడు కదన్నా. మంచోడ్రా, పిరికోడ్రా. వాడికి చదువు తప్ప వేరే లోకం తెలీదురా. సరస్వతి పుత్రుడ్రా. వాణ్ణి చంపడం పాపంరా. అయినా పిల్లిని చంపితే ఏముందిరా? పులిని ఒంటరిదాన్ని చేసి వేటాడి వెంటాడి చంపితే వచ్చే మజాయే వేరుంటుందిరా. రే వాడి ముఖ్యమనరా. చూడరా జోకర్ వచ్చింది. ఇక్కడ కాదురా జోకరు, అక్కడొచ్చింది. జోకర్ కాదురా, పులి. మా వాడిని భయపెట్టం కాదు, నన్ను భయపెట్టండి రా. ఉతకపోయిన తీగ కాలికి తగిలినట్టు భలే దొరికాడ్రా. వాడిని వేసేయండి రా. ఆగరా. అంత ఆవేశం ఎందుకురా చిన్నోడా? శుభకార్యాలు జరిగే టైంలో ఇవన్నీ ఎందుకు? నా బంగారు తల్లికి మంచి సంబంధం కుదిరింది. ఈ పెళ్లి జరిగే వరకు
ఎవరు ఆవేశపడకుండా గొడవలకు దూరంగా ఉండండి. రే శంకర్, ఈ పనులన్నీ మానుకుని ఆ పనులు చూసుకో. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? నన్ను ఇక్కడి నుంచి దూరంగా తీసుకుని వెళ్ళిపో. ఎక్కడికైనా వెళ్ళి కలిసి బ్రతుకుదాం. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? దూరంగా వెళ్ళాల్సిన పనేముంది? నాన్న నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని చెప్పినా నువ్వు వినిపించుకోలేదు. ఇప్పుడు నా పెళ్లి ఓకే చేసేశారు. సంబంధమేగా చూసింది. పెళ్ళికి ఇంకా టైం ఉందిగా, దీనికి ఇంతలా ఏడుస్తావు ఎందుకు? నువ్వు ఇలాగే అంటూ ఉండు, నాకు పెళ్లి కూడా జరిగిపోతుంది. ఆ పెళ్లి జరిగితే నేను బ్రతికుండను. నేను మాత్రం ఉండగలనా? మీ నాన్నతో మాట్లాడదామని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. ఆ మాట్లాడే సమయం ఈ రోజైతే పద వెళ్ళి మాట్లాడదాం. అయితే నాన్నతో మాట్లాడతావా? కాదంటే ఎదురిద్దాం. కోప్పడితే ఒప్పిద్దాం. కమాన్. అంతా నాకు తెలుసు, మీ నిర్ణయం కరెక్టే. కానీ మీరు ఇలా ఎదురు పడితే పెద్ద ఆయన కోపం రావచ్చు, ఏదైనా జరగచ్చు. ఆయన గురించి నాకు బాగా తెలుసు, నేను మాట్లాడి ఒప్పిస్తా. రే ఏరా శంకర్, ఇలా వచ్చావు? మీతో ఓ మాట చెప్పాలయ్యా. ఏంటి చెప్పరా? మీరు అమ్మాయి గారికి ఒక సంబంధం చూశారు కదా? అవును. అంత దూరం పంపి మీరు సంతోషంగా ఉండగలరా? దూరమైన సంతోషంగా ఉంటుంది కదరా. ఈ గొడవలు అక్కడ ఉండవు కదా. అలా ఎలా చెప్పగలరు? అక్కడ కూడా ఏదైనా సమస్య ఉండొచ్చు కదా. అంత ఖచ్చితంగా చెప్పలేను. సుఖంగా బతుకుతుందని నమ్మకం. మన కళ్ళ ముందే అమ్మాయి గారు సంతోషంగా ఉండేలా చేస్తే మంచిదేగా. నాకు కూడా అలానే ఉందిరా. అలాంటి సంబంధం దొరకాలి కదా. మన ఊర్లోనే ఒక మంచి సంబంధం ఉంది. అబ్బాయి కూడా చాలా మంచివాడు, చదువుకున్నోడు, ఆస్తిపాస్తులు ఏం లేకపోయినా అమ్మాయిని చాలా బాగా చూసుకుంటాడు. డబ్బు ముఖ్యం కాదు మనకు. వాడు మంచోడా కాదా అయినా అమ్మాయికి నచ్చాలి కదా. వాడు అమ్మాయికి వాడంటే చాలా ఇష్టం. వాడికి అమ్మాయి అంటే ప్రాణం. ఎవర్రా అది? అదే మన భాను ఉన్నాడు కదా. భాను మంచోడు అని చేరదీస్తే మాకే సంబంధాలు తీసుకొచ్చినంత గొప్పడు అయ్యావా? నువ్వెంత, నీ బతికెంత? ఒక పూటకు తిండి లేని గతి లేని వాడిని మా ఇంటికి అల్లుని చేద్దాం అనుకుంటున్నారా? పోనీలేరా, వదిలేయ్. శంకర్ నువ్వు వెళ్ళిపో. బాధపడుతుంటే నేను చూడలేను తల్లి. అమ్మాయి కదా నీకు దూరం అయింది. అమ్మ ప్రేమ కాదు కదా. ఇలా చూడు, నువ్వు సంతోషంగా ఉండాలనే కదా నీకు మంచి సంబంధం చూశాను. నీకు ఇష్టం లేకపోతే చెప్పు తల్లి. నీ ఆనందం కోసం ఏదైనా చేసి ఈ నాన్న దగ్గర ఎందుకమ్మా దాపరికం? పరువు కోసం ప్రాణాలైనా ఇస్తాను. ప్రాణం కన్నా ఎక్కువైన కూతురు కోసం ఏమాత్రం చేయలేనమ్మా. నిన్ను కష్టపెట్టి నేను సుఖపడేది ఏముందమ్మా? నీ గురించి నాకు వేరే వాళ్ళు చెప్పాలా? నీకు ఇష్టమైన వాళ్ళతోనే నీ పెళ్లి జరుగుతుంది.
చిన్న ఇంకా ఇక్కడే కూర్చున్నావేట్రా? పంతులు గారు చెప్పన్నాను కదా. నేను నీతో కొంచెం మాట్లాడాలి. దేని గురించిరా? మహి పెళ్లి గురించి. అంటే ఏందిరా? చిన్నప్పటి నుంచి అల్లారి ముద్దుగా పెంచుకునేది ఇంతకేనా? ఏమీ లేని ఎవ్వరు లేని ఒక అనాథకిచ్చి మహిని కట్టబెడతారా? తను సుఖపడుతుందా? అయినా వాడు మన వాడు కాదు కదా. ఒక్కసారి ఆలోచిస్తే బాగుంటుంది నాన్న. ఆలోచించానురా, ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఆడపిల్లకు అబ్బాయిని చూసినప్పుడు వాడు మనోడా అని కాదురా, మంచోడా చెడ్డోడని ఆలోచించాలి. ఆస్తిపాస్తులు ఎన్నున్నాయని కాదురా, అమ్మాయి మీద ప్రేమ ఉందా లేదా అన్న చూడాలి. వాడు తల్లిదండ్రులు లేని అనాథ అంటావా? వాడిక్కడే పెరిగాడు, వాడికి ఊరంతా బంధువులే. మహి నీకు చెల్లెలు మాత్రమేనా? నా కన్న కూతుర్రా, నాకు ప్రేమ లేదా? ఆడపిల్ల ఒకరిని ప్రేమించి ఇంకొకరిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండలేదురా. అందుకే వాడి గురించి చెప్పగానే ఈ పెళ్లికి ఒప్పుకున్నా. అయినా మనం కోరుకునేదేంటి? ఈ గొడవలకి కొట్లాడికి దూరంగా ఉండాలనే కదా. బాను మంచోడు, చదువుకున్నాడు, సమాజాన్ని ప్రేమించేవాడు కనుక కుటుంబాన్ని ప్రేమిస్తాడు. తన ఉద్యోగంతో మహీని మహారాణిలా చూసుకుంటాడని నాకు నమ్మకం ఉన్నదిరా. అందుకే ఇంకా ఎలాంటి ఆలోచన చేయకుండా జరగాల్సిన పనులు చూడు. నమస్కారం పూజారి అండి. మా వంశాచారం ప్రకారం ఇంట్లో జరిగే శుభకార్యాలని ఇదే గుళ్ళో జరుగుతాయి. అనుకోకుండా తీసుకున్న నిర్ణయం వల్ల ఈ నిశ్చితార్థం ఇలా జరుగుతుంది. ఏమనుకో. ఏం దాసు చిరాగ్గా ఉన్నావు? గిరాకీ లేదా? మీరుండగా నా బతుక్కి నా బంక్కి గిరాక్ కూడా ఉంటుందా? ఈరోజు పార్టీ ఉంది కదరా, ఫుల్ ఎంజాయ్ చేయాలి మామ. రా మాల్ని కూర్చో, లేకురా. అంతేలే, కూర్చో. ఏంటి ఈవినింగ్ ఫ్రీయేనా? నీకెందుకు? ఎందుకంటే మా ఫ్రెండ్ భానుది మ్యారేజ్ ఫిక్స్ అయింది. సాయంత్రం పార్టీ ఉంది, నువ్వు తప్పకుండా రావాలి. నేనా? నువ్వే. అక్కడ ఇలా టీలు ఉండవు, అన్నీ హాట్ డ్రింక్సే. నీకు అలవాటే కదా. టీ కాదు, ఈవినింగ్ చీర్స్ కొడదాం. నీకన్నా ముందే వచ్చేటట్టుంది రోయ్. పెళ్ళి బాన్గాంధీ అయినా హడావిడంతా నారాయణ గాంధీరా. అవును రే. ఒరే నారిగా, నీ లవ్వర్ని పార్టీ పిలిచావరా? అలవాటు ఉంటే ఏంది రాదు మామ. ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా తాగే అలవాటు ఉంటే మంది ఏమైనా చేదా ఏంటి? నువ్వు ఫ్రీగా పోయాలే కానీ మళ్ళా అందరూ ముందే వస్తారా? ఏరా, నిజంగా పిలిచావా? వస్తుందా? అదేం లేదు మామ, అది టీ కాఫీ తాగదు. ఇంకా ఇదేం తాగుద్ది? రోజు మందాగే వాళ్ళు టీ కాఫీలు ఏం తాగుతారా? అయినా ఏ బ్రాండే చెప్పు, తెప్పిద్దాం. నువ్వు వెళ్ళరా, తెప్ప. అదేం లేదు మామ. ఆగరా, నువ్వు వెళ్ళరా, ఇల్లు. నువ్వు కూర్చోరా. ఎందుకురా తలుపుతున్నావేంద్రా? తలకాయ పగిలిపోతుందిరా కొడక. ఎక్కువ చేతండి మామ. అయినా నాకు ఒకటి అర్థం కాదురా, పెళ్ళి బానుగాడిది, పార్టీ బానుగాడిది,
నన్ను అర్థం చేస్తున్నావేంద్రా? అందులో ఎంతేముందిరా? అందులో వింతే ఉందిరా. అయినా తాగుతానంటే మందేం కర్మరా బాబు. ఇదే గ్లాస్లో నా బ్లడ్ పోయడానికైనా రెడీ. ముందు ముందు వాళ్ళు తాగేది బ్లడ్డేరా. ఇంతకీ మనోడు పరిచయమైన పిల్ల పేరేంటో? ఏరా మామ చెప్పమంటావా? మాలిని, నా మాలిని, నేను దాని తోట మాలిని. మాలిని పేరు బాగుంది రోయ్. మన భానుగాడి పెళ్ళికి తీసుకునిరా. అరే తప్పకుండా తెస్తాను రా. రే అది పేరుకే మాలినిరా, వయ్యారం చూస్తే జయమాలిని. రేయ్ ఏం మాట్లాడుతున్నావురా సాలే? కొడితే ముఖం పగిలిపోతుంది. అది నా లవర్ రా. అయ్యో ఫ్రీగా మందు తాగమంటే కొట్టుకొస్తారేంద్రా? అందరూ సరదా మందు అవుతుంటే ఎందుకురా గొడవ? ఏంటి మామ వాడు సరదాగంటే? అరే ఏంట్రా సరదా? వాడి లవర్ని నేను అంటే ఊరుకుంటాడా? ఊగో మామ ఊగో. అయినా అరే వాన్లా కూల్ డ్రింక్ ఇచ్చి కాదరా నేను. నాది సిన్సియర్ లవరా మామ. ఎంతమంది చెప్తారా సిన్సియర్ అని? అరే ఎంతమంది అయితే ఏంట్రా మామ, ఎంతమందిని లవ్ చేసినా ప్రతి ఒక్కరిని సిన్సియర్గానే లవ్ చేస్తా. నీకు తెలియదారా? నా గురించి వదిలేంట్రా. మన పోలిగాని కూడా లవర్ ఉంది తెలుసా? మన పోలిగాని చేతి మీద చూడు, వాని లవర్ పేరు ఉంటుంది. ఏరా లవర్ పేరులా కనిపిస్తుందా? సూపర్ స్టార్ కృష్ణ. సూపర్ స్టార్ కృష్ణ అంటే ఏంటో తెలుసా? నా ప్రజలను నానా హింసలు పెట్టి నాతో స్నేహం చేస్తారా రుదర్ఫర్డ్? నువ్వింత నయవంచకుడివి, నరరూప రాక్షసుడివి అనుకోలేదు. బ్రిటిష్ సామ్రాజ్యం ఢిల్లీ పాఠశాల వంగి వంగి సలాములు కొట్టినప్పుడు ఎక్కడుంది బ్రిటిష్ సామ్రాజ్యం? నెత్తిన గుడ్డమూటలు ఎత్తుకొని ఊరూరా వర్తకంపేట తిరిగినప్పుడు ఎక్కడుంది రుదర్ఫర్డ్ బ్రిటిష్ సామ్రాజ్యం? ఆవేశం ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ రేయింబవలు శ్రమించిన ఒక్క అరపూట అన్నానికి నోచుకుని నిర్భాగ్యులు నా ప్రజలు. చాలీ చాలని బట్టలు శరీరం కప్పుకోలేకపోతూ అవమాన భారముతో సిగ్గుపడే నా చెల్లెళ్ళు, తల్లి పాలు లేక త్రాగడానికి కనీసం గంజి కూడా లేక ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లిపోయే పసిబిడ్డలు. వారిని చూసి ఆవేశపడక ఆవేదన పడక నీతో మంతనాలు చేయనా? నీ దుష్ట రాజ్యము నా జాతిని సర్వనాశనం చేసింది రుదర్ఫర్డ్. నువ్వు నన్ను చంపలేవు కూడా. ఒక్క సీతారామరాజు చనిపోతే లక్షలాది సీతారామరాజులు పుడతారు. ఒక్కొక్కడు ఒక్క విప్లవీరుడై బ్రిటిష్ సామ్రాజ్య పురాతనను పెగలగొడతాడు. ఈ మట్టిలో మట్టినై, నీటిలో నీటినై, నా ప్రజల ఊపిరిలో ఊపిరినై, మనుషుల్లో భావాన్నై, హృదయాల జ్వాలనై, నా జాతి జనం పాడుకునే సమర గీతాన్నై సామ్రాజ్యవాద శక్తిని గెలుస్తాను. స్వతంత్ర భారత్ జయకేతనంగా నిలుస్తాను. అక్కడ కాదురా ఇక్కడ కాదు. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. అగ్గిపెట్టుందా? అగ్ని, జమదగ్ని. ప్రజా వైద్యశాల దగ్గర ఉరికి నిప్పులతో బాధపడుతున్న స్త్రీని 1000 రూపాయల ఫీజు కోసం నిర్దాక్షిణంగా చంపేసింది నువ్వేనా? మాట్లాడవేమి? శివుడు 3వ కన్ను తెరిచిన ఈ జమదగ్ని నోట 3 అంకె లెక్క పెట్టిన పుట్టేది అగ్ని, మిగిలేది భస్మం. 1 2. ఎందుకు చేశావు ఈ పని? డబ్బు కోసమా? తీసుకో. ఐ ఆమ్ గివింగ్ యూ 10,000 రూపీస్. 10,000. ఐ వండక్ మదర్ అండ్ బేబీ ఎలైవ్. ఆ తల్లి బిడ్డ ప్రాణాలతో కావాలి నాకు. 100 బియ్యంతో వ్యాపారం చేసే నువ్వు మనుషుల జీవితాలతోనే వ్యాపారం చేస్తున్నావు. నీకు రూపాయికి రూపాయి లాభం గడించాలి. నువ్వు కొన్ని లక్షలు పోసి డొనేషన్ కట్టి MBBS సీట్ సంపాదించావు. మరికొన్ని లక్షలు పోసి డిగ్రీ సంపాదించావు. అవునా? నీ వ్యాపారానికి ఉపయోగపడే లైసెన్స్ కాగితం బూడిదైపోతుంది. ఈ రోజు నుండి నువ్వు వైద్యం చేయడం లేదు. ఒకవేళ డూప్లికేట్ డిగ్రీ సహాయంతో వైద్యం చేస్తే ఈ బూడిద స్థానంలో నీ బూడిదుంటుంది. వస్తా. ఇచ్చినందుకు నా చెప్తే నేను ముట్టుకోవాలరా. చెప్పాడు కదరా. అభిమానం అంటే చంపేశాడు రా. ఎక్కిన మందంతా దిగిపోయింది. మందు కూడా అయిపోయిందిరా. సర్లే కానీ మందు పోయి. రే మందు కింద కాదు కానీ నువ్వు వెళ్ళి మంచి తాటకాలు తీసుకురా. పోరా తాటకాలు తీసుకురా పోరా. నా వల్ల కాదురా. మళ్ళీ కానీ తెరుపో. రే వెళ్ళేటప్పుడు నా బండి తీసుకుని వెళ్ళు. అరే నేను పాస్కి వెళ్ళేసి వస్తారా. అట్లా పోరా. ఏంట్రా ఇదంతా?
వేసేయండి రా. చావడానికి ఇంత దూరం వచ్చారేంట్రా? రేయ్ దమ్ముంటే నన్ను కొట్టరా. ఆ శంకర్ గాడే నువ్వు. రేయ్ వాళ్ళ మొదలండి రా. ఆ నారాయణ గారిని పట్టుకోండి రా. వాడిని పట్టుకుంటే ఆ శంకర్ గారు దొరుకుతాడు. మనుషులు కొట్టారా తరుగుతున్నారా? ఎలా ఉంది డాక్టర్? పేషెంట్ అవుట్ ఆఫ్ డేంజర్. కత్తిపోట్ల వల్ల బ్లడ్ ఎక్కువ పోయింది. ఒక 15 days రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. ఈ మెడిసిన్ తీసుకురండి. ఓకే డాక్టర్. చూడండి సార్, ఇది ఎవరు చేశారో ఎందుకు చేశారో మీకు తెలుసని నాకు తెలుసు. ఇప్పటికైనా కంప్లైంట్ ఇవ్వండి. వాళ్ళని అరెస్ట్ చేసి లోపలేస్తా. ఇలాంటివి ముందు ముందు జరగకుండా అడ్డుకోవచ్చు. చూడండి ఎస్సీ గారు, ఇది ఎందుకు చేశారో ఎవరు చేశారో మాకు తెలీదు. మాకు శత్రువులంటూ ఎవరూ లేరు. ఉన్న వాళ్ళని ఎలా ఎదుర్కోవాలో మాకు బాగానే తెలుసు. ఎంత పని చేసావు?
ఏంటి నన్ను ఆలోచిస్తున్నావు? అదేరా నిన్న జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నాను. నేను ఏదైతే ఇన్ని రోజులుగా జరగకూడదు అనుకుంటున్నానో అదే జరిగింది. మనం ఇలా చేతులు ముడుచుకుని కూర్చుని ఉంటే వాళ్ళందరూ వచ్చి మన ఊరి మీద పడి మన వాళ్ళందరినీ నరికేసుకుంటూ పోతారు. వాళ్ళకంట ముందు మనమే వాళ్ళని లేపిస్తే ఏ గొడవ ఉండదు. ఆ రోజు నువ్వు ఇలా ఆపకపోయి ఉంటే వాడు సచ్చేవాడు, ఇలా జరిగి ఉండేది కాదు. నువ్వు వాళ్ళ ప్రవర్తిస్తే వాళ్ళకి మనకి తేడా ఏముందిరా? వాళ్ళు మనలా ఆలోచించలేదే, మనమే ఎందుకు ఆలోచించాలి? ఇలా చంపుకుంటూ పోతే వాళ్ళు ఏమైనా ఊరుకుంటారా? నువ్వు ఒక్కడిని చంపితే వాళ్ళిద్దరిని చంపుతారు. ఇది ఎన్ని రోజులు? ఎప్పుడు ఆగిపోతుంది? సరే, నువ్వు ఊరుకున్నావని వాళ్ళేం ఊరుకున్నారా? అదే ఆలోచిస్తున్నాను రా. ఏం చేస్తే ఆగిపోతుందిరా ఈ పగలు? వాళ్ళో మనమో ఎవరో ఒకరు మిగిలేదాకా ఆగదు. ఇప్పుడు సంతోషంగా ఉందన్నా. ఒకడు చచ్చాడు, ఒకడు మంచం మీద పడ్డాడు. ఆడి కాదు, ఆ శంకరగాడు చచ్చుంటే ఈ ఉత్సవం ఊరేగింపై ఉండేది, ఈ ఆనందం అమ్మోరు జాతరై ఉండేది. అన్నా బాధెందుకే? ఈసారి ప్లాన్ చేద్దాం. వాడు ఎలాగో హాస్పిటల్లో కట్లతోనే కదన్నా ఉన్నాడు. ఈసారి మిస్ కానివ్వమన్నా. వాడినంత తేలిగ్గా తీసుకోవద్దు. వాడు దెబ్బతిన్న పులి, ఆవేశంతో ఉంటాడు. అదే అదే వాడి ఆవేశమే మనకు అవకాశం కల్పిస్తుంది. నీకు ఆవేశం మాత్రమే కనిపిస్తుందిరా, నాకు ఆ వెంకటరత్నం గాడి ఆలోచన కనపడుతుంది. ఎవడి ఆలోచనలు పనిచేయవన్నా. ఈసారి ఆ శంకర్ గాడి తల తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర పెడతాను. బావా చేర్స్ బావా. చీర్సిరా బామ్మరిదే. బావా మనం కూడా టీ కూడా పెట్టుకుందాం బావా. ఎందుకురా? ఎందుకంటే చిన్నప్పుడు టీ అమ్ముకున్న పిఎం అవగాలేంది, ఇదిగా మన సీఎం అని అవుతాం కదా. ఓరి నీ గ్లాసులో నా టీ అమ్మితేనో ఇడ్లీ పాత్రలు కడిగితేనో గొప్పలు ఎవర్రా? కష్టపెడితేనే అవుతారు. ఓ కష్టపడాలా? ఏదవన్నారు కష్టపడడం మన ఇంట వంట లేదు బావా. టీ తాగు, అదే మంచిది. బావా నాకు మంచి ఐడియా వచ్చింది బావా. ముందు ఐడియా చెప్పు, అది మంచిదో కాదో నేను చెప్తాను. ఏం లేదు బావా, బొత్తిగా ఖర్చులు డబ్బులు లేవు కదా, బ్యాంక్ వెళ్ళి అలా లోన్ తీసుకుందామని. ఊరికే బ్యాంకు లోన్ ఎవర్రా? ఏదో కంపెనీ పెట్టాలి. కంపెనీ ఇలాగా మనం కూడా కంపెనీ పెడతాం బావా. ఇదిగో క్వీన్ ఫిషర్ ఎలాగుంది? ఓ నీ అకౌంట్ లో నా చెక్కు కంపెనీ పేరు పెడితే సరిపోదురా, పక్కనే అమ్మాయిలు కూడా ఉండాలి. అంతే కదా. ఇదిగో మన ఇంటి పక్కన వెంకటలక్ష్మి, ఇదిగో నాగలక్ష్మి, ఇంకో ఇద్దరు ఉన్నారు. అందరం తీసుకొచ్చేస్తాను. ఇదిగో కంపెనీ పెడేద్దాం. అడ్డే ఒళ్ళంతా కప్పుకొని పని చేసుకున్న వాళ్ళకి ఎవరు, ఇప్పుకొని ఎగ్గొట్టుకున్న వాళ్ళకి ఇస్తారు లోన్లు. అంటే అదేరా, కట్టే వాళ్ళకి ఎవరు, ఎగ్గొట్టే వాళ్ళకి ఇస్తారని. ఓహో, అంటే మనం బతికేది ఎలా బావా? మనమే ఒక బ్యాంక్ పెట్టేద్దాం. మనం చూసి ఎవరన్నా నమ్ముతారా బావా? నమ్ముతారా? ఎందుకు నమ్మరు? ఎంతమంది మోసం చేసినా ఎక్కువ వడ్డీ ఇస్తానంటే చాలు, ఒంటి మీద బంగారం కూడా తాకట్టు పెడతారా. జనము విశాల హృదయులరా. రేయ్, ఇక ఎన్ని రోజుల్లో ఇలాగా? నా మాట ఇక్కడి నుంచైనా
ఆ గొడవలు మానేరా. వదిలేయటానికి వాళ్ళు మనుషులు కాదు, మృగాలు. వాళ్ళని చంపడమే కరెక్ట్. ఏందిరా కరెక్టు? మనిషిని మనిషి చంపడం ఎంతకాలం చంపుతారు? ఎంతమందిని చంపుతారు? ఇకనైనా మారండ్రా. మట్టి కోసం మంచి కోసం పోరాడితే మంచి పేరైనా మిగులుతుంది. ఇలా పగలు పంతాలని పాకలాడితే చివరికి సొంతానికి 6 అడుగుల నేల మిగులుతుంది. అంతగా పడదనుకుంటే మనిషికి మనిషికి ఎదురుపడి నరుక్కోవాల్సిన పని లేదు. నాలుగుతో మాట్లాడి తేల్చుకోవచ్చు. ఎవరితో? ఆ మూర్ఖులతోనా? వాళ్ళు చెప్తే వినే రకం కాదు. వారి దృష్టిలో మనం మూర్ఖులం, మన దృష్టిలో వాళ్ళు మూర్ఖులు. మంచి జరగాలంటే ఎవరో ఒకరు ముందడుగేయాల్సిందే. అయితే ఏం చేయాలి? అదే చట్టం దృష్టికి తీసుకెళ్తే ఏంటి పిరికోళ్ళలాగా ఇంట్లో కూర్చోమంటావా? వాడు నా కళ్ళ ముందే చనిపోతుంటే ఏం చేయలేకపోయాననే బాధ ఇక్కడుందిరా. వాడు ఈ చేతుల్లో ప్రాణాలు వదిలాడు. రేపు నేను చచ్చినా చట్టం అంటూ ఇలాగే మాట్లాడతావా? రేయ్ నువ్వు కాదురా, నేను సచ్చినా నువ్వు అదే పని చేయాలి. రేయ్ ఆగు. ఇదెక్కడ విడ్డూరం బావా? సముద్రంలో ఎక్కడో సునామీ వస్తే ఒట్టిన వాళ్ళందరూ కొట్టిపోయినట్టు వాడెవడో గొడవ చేస్తే మనం చేయలేసాడు బావా. చేయాల్సినంత చేసేసి నన్ను ఇరికించేసి ఇప్పుడు ఎదవనాడు ఆడుతాను. ఒరే బామ్మర్దే, నీ సలహాలు విని నా మొహం నేనే చూసుకోవడానికి చాలా గట్టిగా తగలని కదా కొట్టాను. నువ్వేం టెన్షన్ పడద్దు, అన్నీ నేను చూసుకుంటాను. సరే మళ్ళీ కలుద్దాం. సార్ నమస్కారం. నమస్తే, కూర్చో. సార్ నా పేరు భానుకుమార్. నాకు మీరు తెలుసు, మీ వాళ్ళ గురించి తెలుసు. అయినా ఇలా వచ్చారేంటి కొత్తగా? కంప్లైంట్ ఇద్దామని. కంప్లైంటా? మీ ఊరు నుంచి? ఇది నిజంగా ఆశ్చర్యపోవాల్సిన విషయమే. అసలు మీకు పోలీసులు ఉంటారని, పోలీస్ స్టేషన్లు ఉంటాయని మీకు తెలుసా? మీరంటే గౌరవం, న్యాయం జరుగుతుందని నమ్మకం ఉంది కాబట్టే ఇంత దూరం వచ్చాను. మీకు తెలియంది ఏముంది? 2 వర్గాల మధ్య కక్షలు గొడవలు మితిమీరిపోతున్నాయి. తప్పకుండా మేమున్నదే అందుకోసం. భయంతో సరైన సాక్ష్యం చెప్పలేక మేమేం చేయలేక, కానీ మీ అందరి భద్రత కోసమే కదా మేము ఇక్కడ ఉన్నది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అవసరం లేదు, ఈ కాకి వేసుకున్నదే న్యాయాన్ని రక్షించడానికి. మీరు మీ మాట మీద గట్టిగా నిలబడి మేము పిలిచినప్పుడు వచ్చి సాక్ష్యం చెప్పగలిగితే చాలు. తప్పకుండా సార్. కంప్లైంట్ ఇచ్చి వెళ్ళండి. కానిస్టేబుల్. ఓకే సార్, రండి. చెప్పండి. కంప్లైంట్ చెప్పండి. కూర్చోండి. ఏంటి సార్ ఇలా వచ్చారు? రావాల్సి వచ్చింది. మళ్ళీ ఈ ఊళ్ళో గొడవలు మీ దాకా వచ్చాయా? గొడవలేం రాలేదు, కంప్లైంట్ వచ్చింది. కంప్లైంటా? నా మీద? మీ మీద కాదు, వాళ్ళ మీద. మరి ఎక్కడికి వెళ్ళాల్సింది, ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఎందుకంటే కంప్లైంట్ ఇచ్చింది మీ ఊరు వ్యక్తి. మా ఊరా? అయితే కావచ్చు. మీరెవరి మీదైనా ఎంక్వైరీ చేసుకోండి, నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఆ పని మీదే వచ్చాం. మొన్న జరిగిన మర్డర్లో శంకర్ ప్రధాన సాక్షి. నేనేమి ఇవ్వలేదే. కంప్లైంట్ ఇచ్చింది మీ ఫ్రెండు భాను. కంప్లైంట్ ఇచ్చాడు కదా అని అతనికి ఏమైనా జరిగితే ఎందుకు చేస్తాం? అతను మా కాబోయే అల్లుడు. అయినా ఓ రకంగా అతను చేసింది మంచి పనే కదా. ఇంతటితో ఏం అయిపోలేదు. మళ్ళీ ఎవరైనా గొడవలకు వెళ్తే బయటికి రాలేరు. ఏంటి బాను ఎంత పని చేసావు? ఇది నీకు నువ్వుగా నిర్ణయాలు తీసుకోవడానికి నీ సమస్య కాదు, ఇది అందరి సమస్య. ఇలాంటి నిర్ణయాలు తీసుకునే ముందు నన్ను మాట అడగాల్సింది. నువ్వు ఒక్కడివే గొడవలకు దూరంగా ఉన్నావు అనుకుంటే నువ్వు కూడా ఇలా చేసేవేంటి? అయినా నువ్వు వాడి మీద కంప్లైంట్ చేస్తే వాడొక్కడితో ఆగదు, శంకర్ కూడా జైలుకి వెళ్లాల్సిందే. శంకర్ జైలుకి వెళ్ళాల్సి వస్తే వెళ్ళని, కానీ బతికే ఉంటాడు కదా. ఇలా వదిలేస్తే వాడు ఏమైపోతాడని బాధగా ఉంది. ఒకవేళ వాడికి ఏదన్నా అయితే పోయేది వాడి ప్రాణం మాత్రమే కాదు, నాది కూడా. మేమిద్దరమైనా ప్రాణం ఒకటే. నా ప్రాణం పోకుండా బతకాలని స్వార్థంతో ఇదంతా చేశాను. నేను చేసిన పనికి మీరు బాధపడి ఉంటే నన్ను క్షమించండి. ముందు కాఫీ తాగండి, చల్లారిపోతుంది. అయ్యా
వీలైనంత త్వరలో మంచి ముహూర్తం ఉంటే చూడండి. స్వస్తి స్త్రీ దుర్మికనామ సంవత్సరం శ్రావణ మాసం శుక్లపక్షం శుక్రవారం పంచమి రోజున అబ్బాయికి అమ్మాయికి దివ్యమైన ముహూర్తం ఉందండి. సరే, అదే ముహూర్తం ఖాయం చేయండి. సరేనండి, దాన్ని బట్టి పత్రిక రాస్తాను. షోడశోపచార పూజాం కరిష్యామి మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమ్మా, అమ్మాయిని తీసుకురండి అమ్మా. భద్రం మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తమస్తు తదాస్తు. అరుంధతి నక్షత్రం కనపడుతుంది, చూసి అక్షంతలు వేసి దండం పెట్టుకోండి. నమస్కారం అండి. మా అమ్మాయి అల్లుడు గారు, వీళ్ళని దీవించండి. బాబు, దేవాలయానికి ప్రదక్షిణ చేసిరండి.
శంకర్గాడు బతికినా చచ్చినట్టే లెక్క. పదండ్రా. దీనికోసమే అన్నా ఇన్ని రోజుల నుంచి ఎదురు చూసింది. రత్నంగాడి పెళ్లికి ముహూర్తం పెట్టాడు రా, నేను వాడు చావుకు ముహూర్తం పెట్టాను. ఇక ఎవడైనా మన గురించి ఆలోచించడానికి భయపడతాడు. అల్లుడు సచ్చి కూతురు ముండమోసి విధవరాలుగా కంటి ముందే తిరుగుతుంటే ఆ బాధతోనే వాడు కుళ్ళి కుళ్ళి చావాలిరా. అవునన్నా, ఎగిరెగిరి పడ్డాడు కదరా శంకరగాడు. వాడి ఆయువే తీసేశాం, ఇక ఎగరమనరా. ఎట్లెగురుతాడన్నా వాడు? రెక్కలు తెగిన పక్షి, అట్నే మడిరిసేద్దాం. వాడెక్కడున్నా మనల్ని వెతుక్కుంటూ వస్తాడురా. వస్తే తిరిగిపోతాడా అన్నా? వాడొచ్చాడు. పొలిమేరలో ఉన్న పోతురాజు మీద ఒట్టేసి చెప్తున్నా, వాణ్ణి పోతును నరికినట్టు నరకండిరా. నన్ను చంపాలన్న నీ కోరిక తీరాలంటే కత్తి నీ చేతిలోంచి కాదురా, నా చేతిలోంచి రావాలి. నరికేండ్రా.
ఇంకా ఎంతకాలం రా మీ పగలు ప్రతీకారాలు? నేను కత్తి ఎత్తిన 6 నిమిషంలో ఉంటాయి నా పాదాల వద్ద మీ ప్రాణాలు. ఆగిపోయావే, చంపు. కత్తిలో పదును తగ్గిందా? మా కత్తుల పదును తెలియాలంటే మీకైన గాయాలను అడగండి. మీ కత్తి మమ్మల్ని గాయపరిచిందంతే, కానీ మా కత్తి మీ గుండెల్ని చీల్చిందిరా. చావడం చంపడం గొప్ప విషయం కాదురా, బ్రతకడం బ్రతికించడం గొప్ప విషయం. ఇప్పటికైనా మనుషుల్లో బ్రతకండి, మృగాల్లా కాదు.